మళ్ళీ మొదలు పెట్టావా బావా? అసలు దాని ప్రస్తావన ఇంట్లో తీసుకురావద్దని, దాని గురించి ఆలోచించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నీకిష్టం లేకపోతే నువ్వు ఆలోచించడం మానే, కానీ మమ్మల్ని ఆలోచించొద్దనే హక్కు నీకు లేదు. ఆపురా. అసలు డిస్కషన్స్ ఏం వద్దంటే నీకు అర్థం కదా? సరియు, మధుని ఒకసారి ఇంటికి రమ్మను. అలాగే మామయ్య. అన్నయ్య వచ్చాడు సరే, ఇంతకి మృదుల ఏమైనట్టు? రౌడీలు వెంట పడ్డారు కదా, ఈసారి దొరకకుండా జాగ్రత్త పడుతుంది. అయినా ఎక్కడుందో తెలుసుకుని తొందరగా ఫినిష్ చేయాలి, లేదంటే ఎప్పటికన్నా అది మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. మల్లేష్, అమ్మా, లక్ష్మి ఇంకా రాలేదా? లేదమ్మగారు, వాళ్ళ ఆయనకి ఒంట్లో బాగాలేదంట, రావట్లేదని ఇందాకే ఫోన్ చేసి చెప్పిందమ్మా. ఇదెప్పుడు ఇంతే, సరిగ్గా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే ఇలా చేస్తుంది. రెడ్డి గారి ఇంటికి ఫోన్ చేశానమ్మా, వాళ్ళ పనమ్మాయిని పంపిస్తానన్నారు. అదక్కడి పనులన్నీ చేసుకుని ఎప్పటికి రావాలి? ఇంతవరకు కాఫీలు లేవు, ఏమీ లేవు. టిఫిన్లు ఎప్పటికవుతాయి? ఇంట్లో గెస్ట్లు ఉన్నప్పుడే ఇలా చేయాలా? సర్లే, ఏం చేస్తావు? ఇక నేనే వంట చేసుకోవాలి. అయ్యో అమ్మగారు, మీరు వంట చేసుడేంది? ఏం చేస్తాను సంపంగి, ఇలాంటి పని వాళ్ళని పెట్టుకుంటే తప్పదు కదా. అరే, పనమ్మాయి రాకపోతే మీరు చేస్తారా? మేం జైనిస్తామా? మీరట్ట దొరసాన్ లెక్క కూకోండి, సిటికిలా అందరికి టిఫిన్లు చేసి పెడతాను. నువ్వు చేయడం వింటమా? వద్దు. అరే, అడవిలో కాయ కష్టం చేసే చెయ్యి ఖాళీగా ఉంటదా ఏంది? రుసెట్టుంటదా అని భయపడుతుండరేమో. సంపంగి సేతి వంట అమృతం లెక్క ఉంటది. మా గూడెంలో అందరూ అనుకుంటారు. మీరు కూసోండి దొరసాని. అది కాదు అమ్మగారు, మీరు కూసోండి. కూసోండి, సిటికిలో వంట చేసొస్తాను. ఓ దొరసాని, వంటలు తయారైపోయినాయి. తొందరగా రండి, సల్లారిపోక ముందే తినేద్దురు. రా దొరసాని. రా దొరసాని, కూసోండి. నిజంగా చిటికెలో ఉంటే చిటికెలోనే చేస్తా, పైగా ఇన్ని రకాలు. ఎలా చేసావు సంపంగి? ఎవరికేది ఇష్టమో బాగా తెలిసినట్టు చేశావు. నిన్ననే వచ్చావు కదా, అప్పుడే ఎలా తెలిసిపోయింది? మా అక్క అంతే దర్శాని, మనుషుల్ని చూస్తే చాలు అలా ఇష్టాలేందో ఇట్నే కనిపెట్టేస్తారు. నువ్వు ఊరుకో సిల్లి, ముందైతే తిన్ని. మన వంటలు నచ్చుతాయో లేదో. మీరు కూడా కూర్చోండి. మీతో కలిసి మేమెందుకు లేదోరా? ఏ, ఎందుకు కలిసి తినకూడదు? మీ గుడిలో నేను కలిసి తినలేదా? నీ చేతులతో నాకు తినిపించలేదు? ఇప్పుడు నువ్వు మాతో కలిసి తింటే ఏమవుతుంది? మిమ్మల్ని మా ఇంట్లో మనుషుల్లా చూసుకుంటానని అమ్మవారి మీద ఒట్టేసి మరీ తీసుకొచ్చాను సంపంగి. మిమ్మల్ని బాగా చూసుకోకపోవడం ఎంత తప్పో, మీరు మాతో కలవకపోవడం కూడా అంతే తప్పు. ఇద్దరూ కలిసి మాతో కూర్చొని తినాలి. అవునమ్మా,
ఇది మీ ఇల్లే అని చెప్పాను కదా. మీరే విషయంలోనూ మొహమాట పడాల్సిన అవసరం లేదు. మొహమాటం ఏం లేదమ్మా. వంట చేసేటోళ్ళు అందరూ తినేదాకా చూడాలంట. తినేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో తృప్తి చూస్తేనే కడుపు నిండిపోద్ది. ముందు మీరు తినండి, ఆనాకే మేము తింటాం. ఓకే. వావ్, ఐటమ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి సంపంగి. మా మానసికి కూడా నేర్పించు. చిన్నదర్శనికి ఎవరు నేర్పించనక్కర్లేద్దారా. మీకైతే జర ప్రేమ కూడా కలిపి పెడతాది. ఏం పెట్టినా రుచిగానే ఉంటది. ఈడు చేసిన పనికి ప్రేమ కాదు, గొడ్డు కారం కలిపి పెట్టాలి. సంపంగి, ఇలా రామ్మా. ఏంటి దొరసాని? టిఫిన్స్ చాలా బాగా చేసావు సంపంగి, తీసుకో. నాకు పైసలు ఎందుకు దొరసాని? తీసుకో సంపంగి, మా పెద్దమ్మ ఇలా ఇచ్చిందంటే మనసులో కూడా చోటు ఇచ్చేసినట్టే. తీసుకో. తప్పుగా అనుకోకు సంపంగి, అవి డబ్బులు కావు, తాంబూలం. ఇంట్లో ఎవరు ఏది రుచిగా వండి పెట్టినా ఇలా తాంబూలం ఇవ్వడం అమ్మకు అలవాటు. తీసుకో సంపంగి. ఎల్లుండే బోనాలు. అవును, మీ గూడెంలో బాగా బోనాలు చేసుకుంటారు కదా, అంతే బాగా మన ఇంట్లో నీ చేతుల మీదుగా బోనాలు జరిపించాలి. అట్నే దొరసాని. పెద్దమ్మ, బోనాలంటే ఇంట్లో అందరూ ఉండాలి కదా, కోడలు లేకుండా ఎలా? మృదుల వదని కూడా పిలుద్దాం. కోడలే ఉండాలనుకుంటే ఇదిగో నా కోడలు మానసుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో సందడి సంతోషం కనిపిస్తోందిరా. దాన్ని పాడు చేసే వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు. ఏంటన్నయ్య, నువ్వు కూడా ఏం మాట్లాడడం లేదు. వదిన ఇంట్లోంచి వెళ్ళిపోవడం మాత్రమే తెలుసు. ఎక్కడుందో నీకు తెలుసా? ఇక్కడే వాళ్ళ అమ్మగారింట్లో ఉందేమో. అందరి ఆవేశాలు తగ్గాక వచ్చేస్తుంది అనుకుంటున్నావేమో. వదిన ఇక్కడెక్కడా లేదన్నయ్య. ఎక్కడికెళ్ళిందో ఎవరికీ తెలీదు. ఇంకెప్పటికీ రాను, నా కోసం ఎవరూ వెతకొద్దు అని వాళ్ళ నాన్నకి లెటర్ రాసి మరీ వెళ్ళిపోయిందంట. వదిన మనసుకి ఎంతో బాధ కలిగితే గాని నిన్ను కూడా వదిలి వెళ్ళదన్నయ్యా. అసలు మీ మధ్య ఇంత దూరం నేను ఊహించలేదు. ఇప్పటికైనా నువ్వు మౌనం వీడితే చాలా మంచిదన్నయ్యా. అబ్బా, ఆప్తావా? లేచిన సంధి మృదులా మృదులా అని సావకొడతావేంది? దాని మనసు ఎంత బాధపడిందో అని ఆలోచించుడు కాదు. అది పోయిన నోరిప్పట్లేదంటే బావ మనసు ఎంత బాధపడిందో ముందు అది ఆలోచించు. అరే ఏడుస్తావేందక్క?
మృదుల అంటే ఎవరికి పడకపోయినా ఈ సంపంగినైతే ఇష్టపడుతున్నారు కదా. ఏ లోటుని ఎట్టా పూడ్చాలో ఆ దేవుడికి ఎరికే అక్క. ఈ మృదులను కూడా ఇష్టపడే రోజు వస్తాది. పెద్దమ్మా బోనాలంటే ఇంట్లో అందరూ ఉండాలి కదా, కోడలు లేకుండా ఎలా? మృదుల వదని కూడా పిలుద్దాం. ఇంకెప్పటికీ రాను, నా కోసం ఎవరు వెతకొద్దు అని వాళ్ళ నాన్నకి లెటర్ రాసి మరీ వెళ్ళిపోయిందంట. ఆలోచనలో పడ్డారంటే మనకోసమే అయి ఉంటుంది. దొరా, ఓ దొరా, కాఫీ దొరా. టిఫిన్ చేసినాక కాఫీ తాగుడు అలవాటంట కదా, మస్తు కాఫీ కలుపుకొచ్చిన, తీసుకోండి దొరా. థ్యాంక్స్. అవుదరా, ఏంది దేని గురించో సోచాయిస్తున్నట్టున్నారు? పెండ్లం గురించే కదా. నువ్వేం బెంగ పెట్టుకోకుదరా, మీ సీతమ్మ ఏడున్నా చక్కగానే ఉంటాది. మీరు మనసారా ఒక్క పిలుపు పిలిస్తే చాలు, వచ్చి మీ పాదాల కాడ వాలుద్ది. నా దగ్గరికి ఏం రానక్కర్లేదు, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే చాలు. లెటర్ రాసి అందరికీ దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా ఒప్పుకోవడం లేదు చూడు. నాకు ఈగో అన్నారు కదా, నాకు కాదు, ఈగో ఉన్నది మీకు. నా మీదున్న అంత ప్రేమని అదే కప్పేసింది. అది పోయేంత వరకు నేను వేసుకున్న ఈ ముసుగు ఇలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారు, ఎందుకు వాళ్ళందరినీ అంత టెన్షన్ పెట్టాలి? కట్టుకున్నాడే కాదు పొమ్మంటే ఏం చేస్తాదిలే దొరా. అయినా కనపడదని అంత కంగారు పడే బదులు ఏడుందో పోయి ఎతికి తీసుకురావచ్చు కదరా. వెతుక్కుంటూ వెళ్ళినంత మాత్రాన కొన్ని దూరాలు దగ్గరైపోవు సంపంగి. ఆయన ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే గాని, ముందు నీకు కంగ్రాట్స్ చెప్పాలి. అంటే ఏంటి దొరా? ముందు నీకు చదువు నేర్పించాలి, లేకపోతే ఇక్కడ మేము మాట్లాడే దాంట్లో సగం కూడా అర్థం కాదు. కంగ్రాట్స్ అంటే అభినందన. మా అమ్మ నిన్ను మెచ్చుకొని డబ్బులు కూడా ఇచ్చింది కదా, అందుకు అభినందనలు చెప్తున్నాను. అట్నా దొరా? అట్నా అని మెల్లగంటావేంటి? అసలు మా అమ్మ ఎవరినైనా మెచ్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదు తెలుసా. నా కాలేజీలో గోల్డ్ మెడల్ వచ్చినా, మా చెల్లెలు కాలేజ్ టాపర్ అయినా ఏ రోజు మెచ్చుకునేది లేదు. అరే ఒక్కసారైనా అమ్మ చేత శబాష్ అనిపించుకోవాలని ఎన్నిసార్లు అనుకున్నావో తెలుసా. ఇన్నేళ్ళుగా మేము సాధించలేనిది నువ్వు వచ్చిన ఒక్క రోజులోనే సాధించేశావు. నిజంగా శబాష్, శబాష్. మేమంటే మా అమ్మకు అంత ప్రాణం కదా, మమ్మల్ని ఎప్పుడూ మెచ్చుకోనిది. నేను ఇంతలా మెచ్చుకుంది అంటే నీలో ఏదో మ్యాజిక్ ఉంది సంపంగి. నీ మాటలతో చూపులతో ఎదుటి వాళ్ళ మనసులను అలా కట్టిపడేస్తావు. మా అమ్మ కూడా అక్కడే పడిపోయింది. ఏందో దొరా, అంతా మీ అభిమానం. అభిమానం కాదు, నీ అదృష్టం. మా అమ్మ కోపాన్ని చూడడమే తప్ప ప్రేమను చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఈరోజు నీకు అదృష్టం దక్కింది. థ్యాంక్ యూ. అప్పుడు మృదులుగా కోపాన్ని చూశాను, ఇప్పుడు సంపంగిలా ప్రేమను చూస్తున్నాను. ఈ ఇంటి కోడలుగా ఇదే ప్రేమని పొందే రోజు ఎప్పుడొస్తుందో. అక్క, మీ అత్త 2000 ఇచ్చింది కదా, ఏం చేసినావు? ఏం చేస్తాను, జాగ్రత్తగా దాచుకున్నాను. గాజుల రిబ్బన్లు కొనుక్కుందామంటే ఇంట్లో దాచేసినవేందక్క?
మీ అత్త ఇచ్చిందనా? అయితే గుడి కట్టి పూజలు చెప్పానవా? మా అత్త ప్రేమతో మొదటిసారి ఇచ్చిన డబ్బులు. నిజంగా గుడి కట్టి పూజించినా తక్కువే. మరి నా గాజుల రిబ్బన్లు? వాటికైతే బోలెడని డబ్బులున్నాయి. నీకు కావాల్సినన్ని కొనిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేక్క, మీ అత్త అంటే నీకు గంత ఇష్టం కదా, మరెందుకు మీ అత్త నేను బాగా చూసుకోలే? అదంతే. కొన్ని మొహాలు కొందరికి పాడవు. అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలి. రూపం మారింది కదా, ఇక తలరాత కూడా మారుద్దులే అక్క. అలా మారాలనే అమ్మోరు తల్లికి మొక్కుకున్నాను. సరే పద. ఉమ్. అన్నా అన్నా, మనకు అడవిలో తగిలింది అదే కదా? అవునరా, అది ఇక్కడేం చేస్తుంది? ఏమో అన్నా, అడవిలో మనల్ని చితక్కొట్టింది, దాన్ని మాత్రం వదలకూడదన్నా. మేడంకి ఫోన్ చేసి చెప్తాం. హలో మేడం, మనకి అడవిలో దురదగుంటాకు రాసింది కదా, ఒళ్ళంతా దురదలు పుట్టించింది కదా, అది సిటీకి వచ్చింది మేడం. ఎక్కడుంది? అది మేడం రోడ్ నెంబర్ 45 మేడం. అయితే దాన్ని ఫాలో అవ్వండి. అలాగే మేడం. ఏయ్ ఆపు! ఏయ్ ఆటో ఆపు! ఏయ్ ఆటో! అమ్మా! ఏ ఆటో! హలో మాన్సి, ఏడికి పోయినా సరియు వస్తానన్నా రాలేదేంది? వద్దామని బయలుదేరాను మాన్సి. మధ్యలో ఒక చెత్త మొహం దానికోసం వెతికేసరికి టైం అయిపోయింది. చెత్త మొహందా? కొంపతీసి ఆ మృదులైతే కాదు కదా? లేదు, ఆ మృదుల కోసం వెతుకుతుంటేనే ఇది తగిలింది. మొన్న నాకు జలకిచ్చింది. ఇప్పుడు దాన్ని అంత చూద్దాం అనుకునేసరికి దొరికినట్టే దొరికి మిస్ అయ్యింది. ఎప్పుడు ఎవరితోనో ఏదో గొడవైతే నీకుండాలి కదా? నా సంగతి సరే, నీ సంగతి చెప్పు. చెప్పనీకైతే ఏం లేదు. ఎట్లుండేది అట్లనే ఉంది. ఒకప్పుడు ఆ ఇంట్లో జరిగేది ఇప్పుడు ఈ ఇంట్లో జరుగుతోంది. ఇప్పుడు ఏమైంది మాన్సి? ఒకప్పుడు మృదులని మా అమ్మా నాన్న నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు కదా, సరిగ్గా అట్లనే ఈడొక పనికి వాళ్ళ దాన్ని అత్త నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటే పిచ్చెక్కి చూస్తా ఉన్నా. ఎవరితే అది? అన్నయ్యని కాపాడి తీసుకొచ్చిందన్నా అదేనా? అదే, వచ్చినప్పుడు చూస్తావు కదా, నీకే తెలుస్తుంది.